గిట్టేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? పోతే నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? కట్టించి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? నీ ఎంటికి రిపేర్ నిన్ను దొక్కి పడి ఇంటికి రా. నీ గాడులు గుర్రాలు నిన్ను ఎక్కడ దాని ఉంగరం ఎత్తుకపోయినావు. బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడితో అడుక్కొని తీరు. నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం మీద నీ ఉంగరం మీద ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతావా? రేపు సొరత డెబ్బ వెళితా. రేపు తడి బట్టల మీద అలా ఎర్రు ఏది పప్పుల ఎర్రు నేను దెబ్బ వెళితా. అన్ని ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని అప్పు తొర్రదాందుకు ఏమున్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు? నా దగ్గర రాను నా రాపు రానువా? నువ్వు ఎక్కడ దాని వచ్చిన దీంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది, ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు కానీ తొరతావా? సొర్రవా? రేపు అలా ఎవరితా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గుమానం సేరం ఉండాలి. నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవు ఉంగరము? నీకు ఏం హక్కులేదు నా ఇంట్లో దొరకదందుకు. ఏసుకొచ్చిందా నేనేమన్నా మాట్లాడుతూ నువ్వు గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? కడుపు కాలే నువ్వు చచ్చిపోని. నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగడికి? నా ఇంటి ముంగడికి వస్తుంటా అందరు వస్తుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా సిగ్గు మానకుండా ఎందుకు మాటలు పడతావు? తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు